హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అని మేము కూర్చున్నామని ఈ తక్కువ జీతం కోసం మేము కూర్చోలేక సార్. ప్రతి నెల 11,800 ఇస్తాడు, అది కూడా ఇవ్వకుండా ఇప్పుడు 11,200 వేసాడు. మళ్ళా మామూలుగా 13,960 రూపాయలు రావాల జీతము, ఇంకొకరికి 2,600. 13,960 రూపాయలు ఇవ్వాలా. 2,300 తక్కువ ఇచ్చినాడు, 2,300 తక్కువ ఇచ్చినాడు. క్లియర్ చేస్తా అని ఇప్పుడు ఫోన్ చేసినాడు సార్. మెసేజ్ అప్పుడు అడిగితే మెసేజ్ వచ్చిందని చెప్పినారు. 33,800 చిల్లర వచ్చింది. కొంతమందికి అట్లా ఇటు వచ్చింది. మా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన 13,960 రూపాయలు వేస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు పాతదాని ప్రకారమే వేసినాడు. ఈ నెలాఖరు లోపల మిగతాది కూడా వేస్తానని చెప్తానంట. అరే మరి దాన్ని సంతోషిస్తాం, ఎందుకంటే 3 నెలల నుంచి పలకనోడు మనం ఏదో ధర్నా చేస్తామని వెంటనే అతను ఇవ్వడం జరిగింది. కాబట్టి డాక్టర్ గారు మీరు 13,960 రూపాయలు వచ్చేటంత వరకు వాళ్ళకు మీరు సంతకాలు గింతకాలు ఏం పెట్టద్దు. రేపు ఎల్లుండి వస్తున్నాడు ఇక్కడికి. అతను ఎల్లుండి వచ్చి వీళ్ళతో కూర్చొని రవీంద్ర రెడ్డి వచ్చి మాట్లాడి క్లోజ్ చేస్తా అన్నాడు. వీళ్ళకి ఇవ్వాల్సిన మెటీరియల్ అంతా ఇస్తా అని చెప్పినాడు. టోటల్ గా ఒకటమ్మా, అందరికీ నమస్కారం. డాక్టర్ గారు, కమిటీ మెంబర్లు శ్రీనివాసరెడ్డి గారు, డాక్టర్ వరుణ్ రెడ్డి గారు, మీకు అందరికీ నమస్కారాలు తల్లి. ఇప్పుడు నిన్నటి దినం పేపర్లో వచ్చింది. నేను నిన్నటి దినం లేను, ఊర్లో లేను, బయటికి పోయినా తిరుపతికి. నేను పోతా పేపర్ తీసుకొని చదువుకుంటూ పోయినా. మీ విషయం ఈనాడు పేపర్లో వచ్చింది. అంతకుముందే నాకు తెలిసినప్పటికీ కూడా ఇది వాళ్ళు స్పందించకుండా ఉంటే నేను తిరుపతికి పోయి రాత్రి 7 గంటలకు వచ్చిన తర్వాత వెంటనే పేపర్ చూసిన తర్వాత వెంటనే ఈరోజు ధర్నా చేస్తామని మా వాళ్ళందరికీ చెప్పినాం. అందరికీ మెసేజ్లు పెట్టినాం, పేపర్లు కూడా చెప్పేసినాం. ఈరోజు వేయకుండా అంటే నేను మీతో పాటు కూర్చున్న దాన్ని సిద్ధమయ్యే పేపర్లలో ఇచ్చినాను. సెల్ ఫోన్లలో కూడా అందరికీ మెసేజ్లు పెట్టినాము. వాడు చాలా కాలం నుంచి పలకకుండా ఉన్నాడు. మాతో కూడా లైన్లోకి రాడు. మేము ఫోన్లు చేసినా, మా వాళ్ళతో చేసినా ఎవరికైనా మాట్లాడడం లే. మరి డాక్టర్ గారు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ మీరైతే చాలా నికృష్టమైన పని చేస్తున్నారు. అందుకే మీరు ఏదో కడుపు నింపుకోవాలా, పేదతనం అనేది ఉంది కాబట్టి పేదతనం నుంచి మన పిల్లలను ఎట్లా మనం బతికించుకోవాలి, ఎట్లా చదివించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఏదో ఒక పని చేస్తే 10 రూపాయలు డబ్బులు వస్తాయిలేమనే ఒక ఆలోచనతో చేస్తున్నారు. మీరు చేసే పని మేమందరం ఎవరం చేయం. నేను వాస్తవ విషయాలు చెప్తున్నా. మీరేదో పేదతనం ఉంది కాబట్టి పేదతనానికి మనము నుంచి ఏదో ఒక రకమైన
కొంత సంపాదించాలనే మంచి మనసుతో మీరందరూ ఈ రోగులు వెసినైట్ అన్ని బాత్రూములు గిత్రులు ఎన్ని కడిగి మీరందరూ పరిశుభ్రంగా ఉంచుతున్నారనే దానికి మీ పరిశుభ్రమే వల్లనే మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం. మీరందరూ కష్టపడి పనిచేసేదాని వల్లనే మేము ఉండగలుగుతున్నాం. కాబట్టి మీకు జీతాలు ఇవ్వకుండా మా ఫోన్లో కూడా పలకకుండా పోయేదానికి నేను రాత్రి 7 గంటలకు వచ్చిన తర్వాత చూసి అందరికీ మా వాళ్ళకందరికీ చెప్పినాను, మెసేజ్లు పెట్టినాం, పేపర్ కూడా చెప్పిన. సుబ్బరాయని కూడా నేను పొద్దున 8 గంటలకు ధర్నా పెట్టామని చెప్పడం జరిగింది. సుబ్బరాయని కూడా మీకు అందరితో చెప్పినాను. నాకు మళ్ళీ 9:30కు కూడా సుబ్బరాయనితో మాట్లాడిన తర్వాత నాకు చాలా మంది ఫోన్లు చేసిన రాత్రి 10 గంటల వరకు బయట ప్రాంతాలలో కానీ కలెక్టర్ కానీ అందరూ కూడా నాతో మాట్లాడినారు. సరే మీరు ఉదయానికి లోపల డబ్బులు పడతాయి సార్, మీరేం తొందరపడొద్దు అని చెప్పడం జరిగింది. నేను వస్తామనే టయానికి 8కే చెప్పింది, 8 గంటలకు వస్తానని చెప్పిన. కాబట్టి మళ్ళీ పొద్దున్నే కొంతమంది ఫోన్లు చేసి 10:30 వరకు మీకు అందరికి పడిపోతాయి సార్, మీరు తొందరపడొద్దు అంటే నాకు చాలా మంది ఫోన్లు చేస్తే ఇప్పుడు నేను వచ్చేదానికి కూడా నాకు ఆలస్యానికి కారణం అదే. అందరికీ ఫోన్లు డబ్బులు పడినాయని ఇప్పుడే నేను గవర్నమెంట్ వాళ్ళే చెప్పినారు, మేనేజ్మెంట్ అందరికి పడినాయి చూడు సార్, మీ వాళ్ళు నన్ను కలుపుకోమన్నారు. గావున వస్తానగానే కొంతమంది ఫోన్ చేసి మీకు అందరికి పని అయినారు. కాబట్టి ఇప్పుడు తక్కువ డబ్బు పడింది అనేది మీరు అందరికీ చెప్తున్నారు. మీకు రావాల్సింది 13,965 రూపాయలు రావాలని మీరు అందరు చెప్తున్నారు. తప్పకుండా ఆ డబ్బు ప్రతి ఒక్కరికి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఇచ్చే డబ్బులో ఎవరు మిగిలించుకోవాలంటే వాళ్ళు ఎవరు బాగుపడరు. ఎందుకంటే మీరు చేసే పని చాలా మనస్సు సమ్మతం ఉండినా లేకపోయినా కష్టపడి పనిచేసి పిల్లలు చదివించుకోవాలని మీరు కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి మీ దగ్గర డబ్బు మిగిలించుకునే వాళ్ళు ఎవరు బాగుపడరు. మీ దగ్గర మీకు ఇవ్వాల్సిన కష్టంలో తగ్గించుకొని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు అందరికీ తప్పకుండా మేము అందరం న్యాయం చేస్తాం. నేను నిరంతరము పేదల పక్షమే ఉంటా. వాడు అవతల 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాడు కానీ వాని మాట నేను మీ మాట వింటా. కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు స్పందించి మనం చూసిన దానికి ఫలితం అయితే వచ్చింది. 13,960 రూపాయలు వచ్చేదానికి మిగతా ప్రయత్నం చేస్తాము. గవర్నమెంట్ వేజ్ బోర్డు ప్రకారము డాక్టర్ గారు మీరు బాగా గుర్తుంచుకోండి, గవర్నమెంట్ నామ్స్ ప్రకారము వీళ్ళకి ఎంతైతే ఇవ్వాలని ఉన్నారో అందరికీ ప్రతి ఒక్కరికి ఇచ్చి తిరాల. దాంట్లో నో కాంప్రమైజ్, రాజీ ప్రసక్తే లేదు. కాబట్టి అదే ఇప్పుడు రేపు ఆయన వచ్చినాక మీ యూనియన్ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతా అన్నాడు, డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడిస్తాను అలాగ లోపల. అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు, మీరు డాక్టర్లు దాని వేజ్ లిస్ట్ పెట్టుకుని చూసినారు, దాని ప్రకారం షెడ్యూల్ చేస్తారు. కుమార్ మీ అందరికీ న్యాయం జరిగేదానికి నేను ఎప్పుడూ మీ వెంట ఉంటా. పేదవారి యొక్క న్యాయమే నా ఆశయం. కాబట్టి మీరందరూ కూడా ఏదో నేను ఎమ్మెల్యే అయినంత మాత్రంతోనే మీకు దూరమని కాదు, నిరంతరం మీతోనే ఉంటాను. మీతో కలిసి ఉండి మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాను. మీరు ఎప్పుడు ఎవరైనా వచ్చి రాత్రి 10 గంటలకు లోపల ఉదయం 6 గంటల నుంచి ఎవరైనా ఫోన్ చేయండి, ఫోన్లో కూడా మాట్లాడతా. మీ సొంత సమస్యలు కానీ మీ ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు అన్ని సమస్యలు కానీ నేను తప్పకుండా మాట్లాడతాను. నేను ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నానంటే మీ అందరి భిక్ష, నేనేమి మీ సేవకుని, అంతేగాని నేనేం మీకు ఏదో పైన ఉంటాను. ఎమ్మెల్యే గారు అంటే ఏం గొప్పవాడనేం కాదు. మీలో అనేది నేను కూడా ఎప్పుడు కూడా మీ కష్టాలను నేను ఎప్పుడు చెప్పినా కూడా విని మీకు పరిష్కారం చేసేదానికి నిరంతరము పరిష్కారం చేసేదానికి దగ్గరలో ఉంటా. ఆ కమిటీ కూడా మంచి కమిటీ ఉండము. కలెక్టర్ గారు రాత్రి 2 సార్లు 3 సార్లు ఫోన్ చేయడం జరిగింది, తప్పకుండా వేస్తారని చెప్పినారు. వాళ్ళ మాట నాకు వేస్తారు. చాలా రోజుల నుంచి చెప్తా దీని కాలం జరుపుతున్నాడు కాబట్టి వేస్తామనే నమ్మకం నాకు లేదయా అని రాత్రి చెప్పిన కలెక్టర్ గారికి. సరే సార్ మీరు చూడండి 10 కాలు వరకు అంటే సరే. నేను ఆలస్యంగా వచ్చేదానికి కూడా కారణం అదే, 8 గంటలకు వచ్చి కూర్చుంటే బ్యాంక్ టైం కాలేదు కాబట్టి వాళ్ళు బ్యాంక్ టైంలో వేయకుండా పోతారు. కూర్చున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వేయడం కూడా బాగుండదనే ఉద్దేశంతో నేను రావడం కూడా కొంత ఆలస్యంగా వచ్చిన. కాబట్టి ఆలస్యంగా వచ్చిన దానివల్ల వాళ్ళ మాట ప్రకారం వేస్తామని మీకు అందరి ఖాతాలో జమ అయింది. కాబట్టి 13,960 రూపాయలు ఇచ్చే ప్రయత్నము నేను తప్పకుండా చేస్తాము. డాక్టర్ గారు కూడా చెప్తున్నాము, మనం నిరంతరము వీరి పక్షాన ఉండాల. అవతల వాడు 100 కోట్లోడు కానీ ఎంత పెద్దోడైనా కానీ పేదలకు మనం సాయం చేసే ప్రభుత్వం అని అనిపించుకోవాలి తప్ప మనం నిరంతరం మీ పక్షం ఉంటాం తల్లి. మీకు ఎక్కడ మీరు ఏ చిన్న సమస్యలు వచ్చినా నాతో మాట్లాడండి,
తప్పనిసరిగా పరిష్కారానికి తప్పకుండా పరిష్కారం చేసి మీకు మీ సొంత విషయాలైనా సరే నాతో మాట్లాడితే మీకు అందరికీ పరిష్కారం చేసేది అనుకుంటాను. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో బిల్డింగ్ కట్టినాం. తర్వాతంగా ఒక 14 కోట్ల రూపాయలకు అక్కడ పనులకు శాంక్షన్ అయినాయి. అప్పటికప్పుడు పీకినారు, మొదలు పెట్టలే. ఈ ప్రభుత్వంలో అయినా మొదలు పెట్టలేదు కదంగా, జరుగుతుంది. చాలా స్లోగా ఉన్నారు. మన దురదృష్టం కొద్దీ బిల్డింగ్ అంటే కాంట్రాక్టర్ తొందరగా వచ్చి కట్టకుండా ఉన్నాడు. మీకు జీతాలు ఇచ్చి శానిటేషన్ తీసుకునే కాంట్రాక్టర్ సరైన సమయంలో స్పందించలేని దరిద్రులు దొరికినారు ఇద్దరు మనకు. మరి ఏదో మన దురదృష్టమో ఏమో అనుకోవాలి. అయినా కూడా వాళ్ళు ఎట్టటోళ్ళన్నా కానీ మనం నిరంతరం మీకు అందుబాటులో ఉండి తప్పని తీసుకురండి. తప్పకుండా ఇస్తాం. పేదవారు మీరు ఎంత ఇచ్చినా మేము తక్కువే అనేది నా అభిప్రాయం. కాబట్టి అయితే ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల మేరకు ఈ కాంట్రాక్టర్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు దానిని మనం తీసుకోవాలి. కాంట్రాక్ట్ సిస్టమ్ ఏముందంటే మనకు నెల నెల జీతం ఇవ్వాలా, వాళ్ళకు ప్రభుత్వం ఇస్తానే లేదనేది మనకు సంబంధం లే. పెట్టుబడి పెట్టాలి 10 కోట్లు. 10 కోట్ల తర్వాత నువ్వు తీసుకో గవర్నమెంట్తో, మాకేమో అభ్యంతరం లేదు. కాబట్టి మాకు గవర్నమెంట్ ఇవ్వలేదు మేము ఇవ్వలేదని చెప్పే స్టాక్ అయింది కరెక్ట్ కాదు. నెల నెల జీతం ఇవ్వాలి. కాంట్రాక్టర్ తీసుకున్నావు, నీకేదో కాంట్రాక్టర్ వల్ల లాభపడతావు అని తీసుకునే నీ లాభం నీకు ఉంటుంది. నీ లాభం అంతా పోను మాకు నెల నెల నువ్వు గవర్నమెంట్ నిర్ణయించిన డబ్బులు మాకు ఇవ్వాలనేదే మనం కోరుతున్నాం తప్పక అంతకంటే వాళ్ళ నుంచి ప్రత్యేకంగా వాళ్ళు ఏం కోరడం లే. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా మీ పక్షంలో ఉంటాను నేను. నిరంతరము పేదల యొక్క అభివృద్ధి నా సమస్య. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ నా మాట మేరకు మీరందరూ సమ్మెలకు దిగిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ భవిష్యత్తులో ఎప్పుడు ఎవరైనా మాట్లాడినమ్మా నేను మీ సేవకుని గుర్తుపెట్టుకోండి. ఏదో నేను పెద్దోని అనేది అయితే ఏం కాదు. నేను నిరంతరం మీకోసం అంటే ఎవరు ఫోన్లు చేసినా పలుకుతాను. ఏ ఎమ్మెల్యే కూడా మనకు లేదు. త్వరగా ఈయన వచ్చి ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన వచ్చి ఈ వయసులో కూడా ఆయనకు వచ్చి జీతాల కోసం అడుగుతున్నాడు. ఒకసారి ఆలోచన చేయాలి. కార్మికులు కూడా ఈ రోజు 3 నెలలు జీతాలు రాకుంటే మన కుటుంబాలు ఎట్లా ఇబ్బందులు ఉన్నాయని ఒకసారి ఆలోచన చేసినాడు పెద్ద ఆయన. చేసి మనకందరికి జీతాలు ఇప్పిస్తున్నాడు. కానీ 11,800 ఇచ్చే జీతం కరెక్ట్ కాదు. 13,960 రూపాయలతో ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చినాడు. అయ్యా మీ ఇబ్బంది లేదు, కాంట్రాక్టర్తో మళ్ళీ మాట్లాడతాను. సూపరింటెండెంట్ గారు చెప్పినారు ఇప్పుడే, స్కోర్ బోర్డు వేసి పంపించాకయ్యా వాళ్ళకి జీతాలు ఇచ్చేంత వరకు అని. మనకు రావాల్సిన పాత జీతం కూడా 13,960 రూపాయలతో ఇచ్చి తిరుగుతామని చెప్పినందుకు అయ్యకు కూడా మన యూనియన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం కామ్రేడ్. గౌరవనీయులు మన పెద్ద ఆయన గారు అందరికీ తెలుసు, ఇందాక చెప్పినాడు. ఆయన చెప్పిన మేరకు ఇప్పుడు ఒక్కసారి 3 జీతాలు పడడం కూడా అయ్యగారి మాట వల్లనే చొరవ వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో మనం ఆందోళన చేసిన ఒకేసారి 300 ఇలా కూర్చోనగానే అకౌంట్లో 33,000 చిల్లర పడింది అన్నారు. అయితే అది కూడా అసంతృప్తికరంగా ఉంది కాబట్టి 13,060 రూపాయలతో మిగబడ్డది 360 బ్యాలెన్స్ కూడా ఇప్పిస్తారని మన చైర్మన్ గారు కూడా చెప్పారు. సూపరింటెండెంట్ గారు కూడా ఈ నెలాఖరు లోపల మీటింగ్ పెట్టి నాయకులను మిమ్మల్ని పిలిపించి రావాల్సిన అన్ని కూడా సకాలంలో ఇప్పించేంత వరకు మీ పక్షాన ఉంటాడని మన పెద్ద ఆయన హామీ ఇచ్చినాడు. కాబట్టి హామీ మేరకు ఈ రోజు తక్కువ వేతనాలతో జీతాలు పన్నే భవిష్యత్తులో అరియర్స్ రూపంలో అదంతా ఇప్పిస్తానని చెప్పిన మాట వరకు పెద్ద ఆయన మాట వరకు మనం చేసిన ఆందోళన విరమింపజేసి రాబోయే రోజుల్లో ఇప్పుడు డ్యూటీలు అందరం ఎక్కడున్నారో అక్కడ డ్యూటీలు పోయి 1 గంట ఆలస్యమైన మన పనిని మనం సక్రమంగా ముగించుకొని పెద్ద ఆయన పేరును నిలబెట్టే స్థాయిలో మన ముందు ఉండాలని మీ అందరికీ ఆందోళన చేసేందుకు మన తరఫున పెద్ద ఆయన వచ్చి మన పోరాటంలో భాగస్వాములైనందుకు ప్రత్యేకమైనటువంటి వరదరాజిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు కూడా ఆయన నాయకత్వంలో మనం చేసే పనిని సక్రమంగా చేసి మన రావాల్సినటువంటి అన్ని కూడా పెద్ద ఆయన అడిగి ఇప్పించుకునేదానికి మనం అందరూ కృషి చేస్తాం. హామీ ఇచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు సమ్మె చేసి డ్యూటీకి వెళ్దాం కాబట్టి మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది!
పిల్లలిష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.